Janmanthan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు జన్మించినటువంటి పాండ్రంగి గ్రామంలో మనం ఇప్పుడున్నాం. విశాఖపట్నం జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పాండ్రంగి గ్రామం పద్మనాభ మండలంలో ఉంది. విప్లవ వీరుడిగా, మన్యం వీరుడిగా ప్రశంసలు పొందటమే కాదు, పోరాట యోధుడిగా ఆయన స్ఫూర్తిని తెలుసుకోవటానికి, ఆయన స్ఫూర్తిని నింపుకోవటానికి ఎంతో మంది ఈ గ్రామాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నేనైతే ముక్కు మూసుకొని అసలు ఇక్కడ వస్తున్నటువంటి దుర్వాసన కూడా భరించలేని పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. ఇదేనా మనం దేశం కోసం సేవ చేసినటువంటి మహానుభావులకి మనం ఇచ్చే గౌరవం అనిపిస్తుంది. చూసి వెళ్ళిపోయిన కానీ శుభ్రం చేసిన వాళ్ళు లేరమ్మా. ఇక్కడ ఆయన జన్మించినటువంటి స్థలం కానీ లేకపోతే ఆయన బాల్యం గడిపినటువంటి స్మృతుల గురించి తెలుసుకోవటానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనమైతే అల్లూరి సీతారామరాజు గారు పాండ్రంగిలో జన్మించినటువంటి జనన గృహం దగ్గర ఉన్నాం. ఇంతకు ముందైతే ఇది ఒక వేరే విధంగా ఉండేది. ఆ తర్వాత పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో వచ్చిన వారికి అల్లూరి గారి స్మృతులు తెలుసుకునేలాగా ఒక విజ్ఞానం పంచే విధంగా ఇది ఉంచాలని చెప్పి ఇది రీమోడల్ చేస్తూ ఒక కమ్యూనిటీ హాల్ లాగా నిర్మించడం జరిగింది. మనకి ఇక్కడ హెడ్డింగ్ కూడా చూడొచ్చు, అల్లూరి సీతారామరాజు జనన గృహం పాండ్రంగి అని. ఇక లోపలికి కూడా వెళ్దాం రండి. సంవత్సరాలు గడిచిపోవడంతో ఇక్కడున్నటువంటి స్మృతులన్నీ చెదిరిపోయే పరిస్థితికి వచ్చిన క్రమంలో ఇది రీమోడల్ చేయడం జరిగింది ఈ గృహాన్ని. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవిత ఘట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞానం పెంచుకోవాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ హైలైట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఆయన 4/7/1897లో పాండ్రంగిలో రాజుగారి జననం అని మొదలుపెట్టి 1911లో ఆయన 14 ఇయర్స్లో అన్నవరంలో ఉపనయనం జరిగింది. తర్వాత విశాఖ, కాకినాడ, తుని పట్టణాల్లో విద్యాభ్యాసం చేశారని, తర్వాత 1916లో తీర్థయాత్రలు చేశారని, 1917లో మన్యంలో కృష్ణదేవిపేటలో చేరిక అని చెప్పి, అలాగే 1918లో దారకొండ వద్ద తపస్సు చేసేవారట. ఆయన ఎక్కువగా దేవి ఉపాసకులుగా ఉండేవారని కూడా మనం ఆయన గురించి జరిగినటువంటి హిస్టరీ బుక్స్లో నుంచి కూడా మనం నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. ఇంక ఇక్కడ 1922లో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి, అంటే ఫర్దర్గా పుట్టుక, బాల్యం, ఆయన బాల్యం తర్వాత ఆయన ఎటువైపు మళ్ళాలి అనుకున్నారో ఆ యాక్టివిటీస్తో పాటు ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేసే క్రమంలో చేసినటువంటి దాడుల గురించి కూడా ఇక్కడ పర్టికులర్గా వివరించడం జరిగింది. కొన్ని స్టేషన్స్పై బ్రిటిష్ వారి కాలంలో ఆయన కొన్ని స్టేషన్స్పై కూడా దాడి చేసినట్లు, ఏ సంవత్సరంలో ఏ స్టేషన్పై దాడి చేశారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం రండి. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చాం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన చేసినటువంటి దేశ సేవ గురించి, ప్రజా సేవ గురించి తెలుసుకుంటే ఎంత గర్వంగా ఉందో. ఇక్కడ అలాంటి మహానుభావుడు జన్మించినటువంటి స్థలం, అతని సొంతిల్లు ఏదైతే ఉందో అది ఇలాంటి పరిస్థితిలో మనం ఒక్కసారి చూడొచ్చు. బూజులు పట్టేసి మొత్తం ఇక్కడ క్లీన్ లేదు, అసలు నీట్నెస్ లేదు, ఆ మట్టి చెదలు పట్టేసి ఇలాంటి దుర్భర స్థితిలో ఉంది అంటే ఒక ఇంత బాధ కలిగిస్తోంది. వర్ధంతి జయంతులప్పుడు మాత్రం ఎంతో హంగు ఆర్భాటాలతో ఆయన మీద ఎంతో అభిమానం చాటుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. అలాంటిది ఆయన పుట్టినటువంటి జన్మస్థానంలో ఆయన విగ్రహాన్ని కనీసం పూలదండతో కూడా అలంకరించలేని పరిస్థితిలో మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ విగ్రహం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహంతో పాటు ఆయన తల్లి విగ్రహం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదైతే ఒరిజినల్ ఫోటో అన్నమాట. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు, ఇయర్స్తో పాటు మెన్షన్ చేస్తూ మనకి ఇక్కడ ఒక ఫోటో కూడా కనిపిస్తోంది. అలాగే ఇక్కడ రాతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఉంది అంటే ఎంతోమంది
ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసిన పోరాటం గురించి తెలుసుకొని మరింత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మహానుభావులు, ఇలాంటి సమరయోధుల గురించి భావితరాలకు అందించాల్సినటువంటి, ఇదొక విజ్ఞానంగా పంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాంటిది ఇలా నిర్లక్ష్యంగా ఉంది అంటే దీన్ని మనం ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మనం పూర్తిగా అయితే చూడొచ్చు. అసలు కనీసం అతను దేశానికి చేసినటువంటి సేవను గుర్తించినా కూడా ఆయనకు మనం ఇచ్చే గౌరవం ఎలా ఉందో ఇక్కడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది పూర్తిగా. మ్యూజియంలు కడతాం, ఒక జిల్లాకి ఆయన పేరు పెడతాం, ఇలా రకరకాల ప్రకటనలు కూడా మనం చూస్తున్నాం. అది కాదు కావాల్సింది. ఇక్కడ ఆయన ఏదైతే ఊర్లో జన్మించారో ఆ జన్మస్థలంకి నేరుగా వచ్చి ఆయన గురించి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఇక్కడున్న పరిస్థితులు అయితే ఏవో స్టోరేజ్ రూమ్ లాగా ఇక్కడ మూటలు పడేశారు, కనీసం తొడవలేదు, బూజులు ఇలా ఉంది. కనీసం ఆయన విగ్రహానికి ఒక దండ కూడా వేసి గౌరవిద్దాము అన్నటువంటి పరిస్థితులు కూడా అయితే మనకి కనిపించడం లేదు. ఇంకా ఈ లోపలికి కూడా వస్తే ఇదంతా కూడా మనం చూడొచ్చు. కనీసం శుభ్రం చేయటానికి, కనీసం ఈ ప్లేస్ని మెయింటైన్ చేసే పరిస్థితిలో కూడా ఎవరు లేరు అంటే ఇది ఎవరిని ప్రశ్నించాలో కూడా అర్థం కాని పరిస్థితి పూర్తిగా మనం చూడొచ్చు. ఇది కనీసం ఒక నెల రోజులకు పైనుంచే కనీసం ఇక్కడ చీపురు పెట్టలేని పరిస్థితి ఉందేమో మనం బాగా చూడొచ్చు. స్మెల్ కూడా బాగా వస్తుంది. వేరే కార్యక్రమాలకి వాడుతున్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ నేనైతే ముక్కు మూసుకొని అసలు ఇక్కడ వస్తున్నటువంటి దుర్వాసన కూడా భరించలేని పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. ఇదేనా మనం దేశం కోసం సేవ చేసినటువంటి మహానుభావులకి మనం ఇచ్చే గౌరవం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఇవన్నీ కూడా పురుగులు పట్టేసి గూడులు కట్టేసి ఉన్నాయి, మొత్తం బూజులు అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి మెయింటెనెన్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇల్లు అయితే ఏదో నామకార్థంగా ఆయన పుట్టిన ప్లేస్ కాబట్టి జననం అని చెప్పేసి ఒక పేరుతో డిస్ప్లే చేసేసి హాల్ లాగా అయితే కట్టేశారు, కానీ దీనికైతే శుభ్రం లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఇది వాడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. మనం ఇక్కడ చూడండి, మొత్తం మీకు ఈ సరౌండింగ్ ఆవరణ అంతా ఇల్లు అంటే రూమ్ ఒకటే కాదు కదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన అండర్లోనికి వచ్చినప్పుడు ఇక్కడ నేనైతే చూపించలేను, చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం భావితరాలకి మనం ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల గురించి, విప్లవ వీరుల గురించి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మనం చూపించే అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకి అంతే స్ఫూర్తిగా ఉండాలి. అలాంటిది ఆయన పుట్టిన ఊరిని, ఆయన పుట్టినటువంటి ఇంటిని ఇలా దారుణమైన పరిస్థితిలో వదిలేసి మ్యూజియంలు కడతాం, లేకపోతే పలానా జిల్లాకి ఆయన పేరు పెట్టేస్తున్నాం, మా పని అయిపోయింది, అల్లూరి గారి వర్ధంతి జయంతికి మేమంతా వచ్చేస్తున్నాం, పూలమాలలు వేసి ఆయన్ని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం, ఇలాంటి మాటలైతే కాదు. వాస్తవ పరిస్థితికి వస్తే మాత్రం మనం హాల్ నుంచి వెనక్కి వస్తే కారిడార్లో కనిపించినటువంటి పరిస్థితి అనమాట ఇదంతా కూడా. ఏదేమైనా ఇక్కడున్న పరిస్థితి అంటే పాండ్రంగి గ్రామానికి వచ్చి అల్లూరి సీతారామరాజు గారు జన్మించడం, ఆయన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను గురించి పూర్తిగా తెలుసుకోవటం ఎంత ఆనందంగా గర్వంగా ఉందో, ఆయన పుట్టినటువంటి ఇంటి పరిస్థితి చూస్తే, వాస్తవ పరిస్థితులను చూస్తే అంతే బాధ కలుగుతోంది. దీనిపైన త్వరితగతిన అధికారులు కూడా చర్యలు తీసుకొని మ్యూజియం కాదు, ఇక్కడున్నటువంటి స్మృతులను భావి తరాలకు, కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛంగా ప్యూర్గా ఆ స్వాతంత్ర స్ఫూర్తిని అందించాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతకు ముందు ఎలా ఉండేది ఇది? అంతకు ముందు పురిళ్ళు అని చెప్తాను. ఇప్పుడు ఈ రోజులు ఎందుకు నైట్లు వేసి కరెంట్ వేసి కట్టారు. అతను భూమి పొట్లన్నీ అమ్మేసి మన కేడిపేట గేటకాడికి మనకి యుద్ధానికి వెళ్ళి అక్కడ చెల్లిపోయాడు ఇతను. అక్కడ చెల్లిపోతే అక్కడ ఒకటి ఇలా కట్టారు, కేడిపేట గేటకాడ ఇలాగే కట్టారు. అదిగోండి తల్లి కొడుకు. మీకు తెలిసిన వరకు ఎంత వయసు వరకు ఉన్నారు రాజుగారు అప్పుడు? ఉన్నారమ్మా. నేను
చాలూరు నుంచి వచ్చాను మీ ఈడిని, అప్పుడు కానీ ఉన్నారమ్మ. అప్పుడు మీకు తెలుసు? తెలిసాము. అక్కడ జామ చెట్టు ఉండేదమ్మా. జామ చెట్టు ఉంటే ఆ జామ చెట్టు ఉండేది పురిల్లమ్మ. ఇప్పుడు ఇదంతా అమ్మేసి కట్టారమ్మ మేడ. అమ్మ కరెంట్ వేయించుకొని అన్నీ ఉన్నాయమ్మ. మీ ఊర్లో ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంత బాగానే ఉందా? అంతా బాగోయిందమ్మా. 7 సంవత్సరాలు ఉంటాయమ్మా. మరి ఆ గొప్ప వ్యక్తి గురించి అందరూ ఇంత గర్వంగా ఉన్నారు కదా, మరి ఇక్కడ చూస్తే మూటలు పెట్టేసి అక్కడ చెత్త, ఇంకా చెప్పాలంటే బాత్రూమ్లు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చి చూడట్లేదా, జాగ్రత్త చేయట్లేదు? అమ్మ చూస్తానరమ్మా. చూసి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ శుభ్రం చేసిన వాళ్ళు లేరమ్మా. చూసి వెళ్ళిపోయిన వాళ్ళే, చూసి వెళ్ళిపోయాలే, శుభ్రం చేసిన వాళ్ళు లేరు. నేను ఇక్కడ పడుకుండేదాన్ని అమ్మా. ఇక్కడ పడుకుండేదాన్ని, చేసుకుండేదాన్ని. ఇప్పుడు మరి చలికి భయపడి పడుకోలేదమ్మా. తాతగారు, మీ పాండ్రంగి గ్రామానికి వచ్చాం అల్లూరి గారి గురించి తెలుసుకోవడానికి. మీకు తెలిసింది ఏంటండి? తెలిసింది ఇక్కడ ఉండేవారు రాజుగారు. చిన్నప్పుడే వెళ్ళిపోయారు. నాకు సరైన గ్యాపులు అలాగా ఈ కరోనా ఉంటారు, అప్పటికి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ సాల్ మాత్రం ఉండేది, అంతే. ఇటుకు పెట్టలతోనే గోడ కట్టేసి ఉండేది, అందులో ఉండేవారు రాజు. ఆయన సొంతం తాలూకాలో వాళ్ళు లేరు, ఇక్కడ లేరు. ఈ ఊళ్ళోనే వాళ్ళు ఆయన లేరు. అంటే రాజులు ఉన్నారు కానీ మరి ఆయన తాలూకాలు కాదు, రాజులు ఉన్నారు. అక్కడికి వెళ్ళారు కదా, అంతా చూశారు కదా, అది రాజరియ సాయుడు. మీ నాన్నగారు, మీ తాతగారు వాళ్ళు పలానా అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు పుస్తకాల్లో చదివింది మన ఊర్లోనేరా, అలా ఏమైనా చెప్పిన విషయాలు మీకు? అయ్యే బుక్లో పుస్తకాలు తెచ్చి ఇక్కడ ఇస్తారమ్మా, ఉండి చదువుకున్న వాళ్ళు చూసారా, ఇచ్చారో లేకపోతే ఏడు చేశారో మనం చూడలేదు. బుక్లు మాత్రం తెచ్చారు. అక్కడి నుంచి నర్సీపట్నం నుంచి సమాధి అక్కడ ఉన్నది, అల్లూరి సీతారామ సమాధి అక్కడ ఉంది. బుడ్డి కేడీపేటలో సమాధి. ఆ దొరదేని ఈ రాజుగారి సమాధి అక్కడ ఉన్నది. అక్కడ చుట్టాలకం చేశాను. మా కోడలు రాబోయే కేడీపేట. ఇప్పుడు రాజుగారు వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉండేవారండి? వాళ్ళు ఉండరు, ఇక్కడ ఉండరు. అప్పుడు ఆ కరోనా అంతా అప్పుడు అది వెళ్ళిపోయింది. మనకు సమానం తెలియదు కానీ మొత్తం మీద మటుకి గోమం మటుకే ఇక్కడ ఉండేది. ఇంతకు ముందు ఇక్కడ ఇల్లు ఇప్పుడు అంతా కట్టారు కదా, అంతకు ముందు ఎలా ఉండేది ముందు మీకు తెలిసినప్పుడు? అప్పుడు మాకు తెలిసేటప్పుడు సాల్ కట్టేసి, తాటాకులు సాల్ కట్టేసి ఉండేది అన్నమాట. ఆ సాల్లో ఆ పశువులు రాజులు ఉన్నారు కదా, వాళ్ళు పశువులు కట్టుకున్నారు. అయినప్పుడైతే దేశ సంచారం అయ్యారు. అప్పుడు కాంచి మరి ఆ రాజులు మెసిలే అలాగా మెసిలే పరుబద్దనేసి మళ్ళీ రాజులే రమాంచేసి మళ్ళీ కట్టారు, గవర్నమెంట్ కట్టారు అన్నమాట. ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచే ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు బాల్డ్ అయిన తర్వాత దేశ సంచారం అయిపోయారట. ఇంకా వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉండేవారు ఇక్కడ? వాళ్ళ అమ్మగారు ఉండరు. మరి ఆయన దేశ సంచారం అప్పుడైతే అయిపోయింది, తల్లి కూడా మరి ఏమైపోయింది మరి జ్ఞాపకం తెలియదు. ఇప్పుడు మేము వచ్చినట్టే మిగతా వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి వేరే ఊర్ల నుంచి ఆయన గురించి తెలుసుకోవడానికి. వస్తారు, ప్రతి ఊరు. నిన్న వచ్చారండి, నిన్న వచ్చారు. నిన్న 10 మంది ఎంతమంది అడుగుతారా ఆయన గురించి? అడిగారు, నన్ను అడిగారు. ఇలా రోడ్డుకి వెళ్ళారా, మీరు రాత్రికి వెళ్ళారా, అలా మరి చెట్టు ఉన్నది, ఆ చెట్టు దాటి వెళ్ళారట, చూసారట. అక్కడ గ్రీన్ కట్ ఉంది ఎత్తుకేసి, అక్కడ అడిగారు నన్ను. నేను అడిగితే చెప్పాము, ఆయన పొలాన్ని కాడ చెల్లిపోయాదమ్మా, అక్కడ సమాధి అక్కడ ఉన్నదే, మేము వెళ్ళి చూసాము. నన్ను వెళ్ళి చూసారా, ఆ కేడీపేటని మా కోడలది కూడా అనేసి అన్నాను. అండ్ మీకు గర్వంగా చెప్పుకునేవారా ఇంతకు ముందు మీరు వయసులో ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు మా ఊర్లోనే పుట్టాడు, ఇక్కడ పారం గ్రామంలో పుట్టాడు అనేసి? ప్రతి అక్కడికి వెళ్ళి పారం గ్రామంలో అల్లూరి సీతారామ పుట్టినూరు, రాజుగారు పుట్టినూరు. మరి వాళ్ళ సొంతం తాత కూడా వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అంతా, కానీ మరి అప్పటికి వచ్చే వాళ్ళు కనబడలేదు. ఇక్కడ ఉన్న రాజులే వాళ్ళు పరిపాలన చేయడం తప్పు. కానీ అంటే ఇప్పుడు ఆయన జయంతి వర్ధంతులు చేసినప్పుడు ఎవరైనా వస్తారా? బోల్డ్ మంది వాళ్ళ తాలూకులో ఉంటారు. ఈ రాజులో వస్తారు. ఈ రాజులో అక్కడక్కడ చుట్టాలు టౌన్లో అంటే అట్లా చెదిరిపోయి ఉన్నారు కదా, చదువుకోని కానీ వాళ్ళు వస్తారు.
ఈ గిరిజనులు మాత్రం కొండలు మాత్రం వస్తారు డ్యాన్స్ ప్రతి సంవత్సరం కూడా వస్తారు, సంవత్సరం వస్తారు. ఏమైనా అందరూ మర్చిపోలేని విషయాలు ఉంటే కథలుగా చెప్పుకుంటారు కదా తాతగారు. మరి అల్లూరి సీతారామరాజు గారి గురించి అడిగినప్పుడు కానీ వాళ్ళకి ఇక్కడ కొంత భూములు అయి ఉండేవి అమ్మేసుకున్నారు అని అంటున్నారు కదా, అప్పట్లో ఎంత కమ్ముంటారు మీకు తెలుసు? అప్పుడు ఇది రాజగారిది అండి, అల్లూరి సీతారామ గారిది. ఎప్పుడైతే పరారు అయిపోయారో ఆ తల్లి ఎప్పుడైతే బంధించారో అప్పుడు మరి అహంకరించారు. ఆలు రాజులే కదని అహంకరించేసుకోండి. ఇదంతా ప్లేస్ అంతా మరి అల్లూరి సీతారామరాజు గారి. పాండ్రంగి గ్రామంలోనికి అడుగు పెట్టగానే ముఖ్యంగా మనకు 2 ఆలయాలు, 2 పవిత్ర క్షేత్రాలు కనిపిస్తాయని చెప్పాలి. ఒకటి అల్లూరి సీతారామరాజు గారి తల్లి కట్టించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం పాండ్రంగి ఒకటైతే, 2 అల్లూరి సీతారామరాజు గారు జన్మించినటువంటి ఇల్లు మరో పుణ్యక్షేత్రం అనే చెప్పాలి. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఊరుకు సంబంధించి. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారండి? అల్లూరి సీతారామరాజు గారు తల్లి కట్టించారమ్మా. దీనికి చాలా ప్రశస్తి ఉంది, చాలా మంచి పేరు కూడా ఉంది. అల్లూరి సీతారామరాజు టైంలో మంచి గొప్ప ఒక వెలుగు వెలిగింది. ఈ స్వామివారి మహత్యం చాలా బాగుంది. 100 సంవత్సరాలు దాటిన తర్వాత స్వయంభూ కింద లెక్క వేణుగోపాల స్వామివారు. ఈ స్వామివారి మహత్యం చాలా బాగుంది. ఏంటి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంటే ముందు నుంచి ఆలయం ఇంత పెద్ద ఆవరణలోనే ఉందండి? ముందు నుంచి కూడా ఇంత ఆవరణలోనే లేదమ్మా, ముందు నుంచి ఆవరణలోనే ఉంది, ఇంత ఆవరణలోనే ఉంది. కాకపోతే అంటే ఇప్పుడు అంతా కూడా ఇదంతా శుభ్రం చేసి చెట్లు చేమలు ఏమీ లేకుండా చేశారు. అంతకుముందు అయితే అడవిలాగా ఉండేది. అల్లూరి సీతారామరాజు గారు తల్లిగారు కట్టించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎంతో పవిత్రంగా మేము ఈ ఆలయాన్ని చూస్తాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం 2. ఒకటి, వారి హయాంలో కట్టించినటువంటి ఆలయాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటున్నారు, కానీ అలాంటి మహానుభావుడు జన్మించినటువంటి ఆ గృహం ఏదైతే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక కమ్యూనిటీ హాల్గా పెట్టడం జరిగిందో, కనీస ఆదరణ కానీ కనీస దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది కూడా లేకుండా చాలా అధ్వాన స్థితిలో మనం వాస్తవ పరిస్థితులు కూడా ఇప్పుడు వెళ్ళి చూసొచ్చాము. అంటే ఒక ఆలయానికి లేకపోతే ఆయన పుట్టిన ఊరికి వస్తున్నటువంటి ప్రాచుర్యం, ఆయన పుట్టినటువంటి ఆ ఇంటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు? ఒకవైపు పర్యాటక ప్రాంతంగా చేస్తాము పాండ్రంగిని, లేకపోతే ఆయన పేరుని మరో జిల్లాకు పెడతాము, ఒక టూరిస్ట్ ప్లేస్గా చేసి భావితరాలకు ఆయన జీవిత చరిత్రని, ఆయన నుంచి వచ్చినటువంటి విప్లవ స్ఫూర్తిని అందిస్తామని చెప్పుకుంటున్నటువంటి పాలకులు ఈరోజు ఆయన ఉన్నటువంటి ఇంటిని మెయింటెనెన్స్ చేసే విషయంలో కానీ ఒక కాపలాదారుని పెట్టడం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఎప్పటికప్పుడు ఆ విప్లవ జ్యోతికి సంబంధించి పూలమాలలు వేసి ఆయనకి మనం నివాళులు అర్పిస్తూ ఒక గౌరవంగా చూసుకోవాలి అనే ఆలోచన చేయకపోవటం కూడా మరికొంతమంది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.